పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తల్లి తిరుసభంతుడితో కలిసి సామాన్య కాలంలో 6వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మన జీవితానికి అవసరమైన గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసి ఈ లోకంలో రెండు రకాల ప్రజలు ఉంటారు. నీతిమంతులు, నీతి తప్పిన వారు, మంచివారు, చెడ్డవారు, తర్వాత దేవుని చేత దీవించబడిన వారు, శాపగ్రస్తులు. ఈ విషయాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారు ధన్యులు, వారు దీవించబడతారని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే తమ సొంత శక్తి మీద లేకపోతే పరుల మీద, ఈ లోకంలో ఉన్న ప్రజల మీద మరి వారు ఆధారపడతారో వారు శాపగ్రస్తులని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఏ కోవకు చెందుతున్నాం, ఏ కోవలో మనల్ని మనం పెట్టుకోగలుగుతున్నాం? ప్రతి ఒక్కరం, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మనము ఏ కోవకు చెందుతున్నాము? దేవుని చేత దీవించబడిన వారిలో ఉన్నామా, లేకపోతే దేవుని చేత శపింపబడిన వారిలో ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుని అందుకు కావలసిన వరాలను మనం దీవించమని చెప్పేసి, ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడే జీవితాన్ని మనకు అనుగ్రహించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను,
సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనర్చి వాటిని నీ నివాస స్థానంగా రూపొందించమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటు పర్రలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు రేళ్లు జొన్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురువకున్న దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయిచుండును. ఇది ప్రభువు వాక్కు. నీ ధర్మశాస్త్రమును ఆశతో నీ చదివేదా, రేయి పగలు ధ్యానం చేసి జగమంతానే కాటేదా. నీ ధర్మశాస్త్రమును ఆశతో నీ చదివేదా, రేయి పగలు ధ్యానం చేసి జగమంతనే కాటేదా. నీ ధర్మశాస్త్రమును ఆశతో నీ చదివేదా, రేయి పగలు ధ్యానం చేసి జగమంతనే కాటేదా. నీ ధర్మశాస్త్రమును ఆశతో నీ చదివేదా, రేయి పగలు ధ్యానం చేసి జగమంతనే కాటేదా. ఏటి ఒడ్డున నాటిన చెట్టుని ఆకులు వాడక ఫలింతును. ఏటి ఒడ్డున నాటిన చెట్టుని ఆకులు వాడక ఫలింతును.
నే చేయు కార్యములో విజయమును పొంది నీ దివ్య మార్గములో పయనించు నే చేయు కార్యములో విజయమును పొంది నీ దివ్య మార్గములో పయనించు ఆశతోనే చదివేదా రేయి పగలు ధ్యానం చేసి జగమంతనే కాటేదా దుష్టుల సలహాలు పాటించకుండా పుణ్య పురుషునిగా జీవింతును దుష్టుల సలహాలు పాటించకుండా పుణ్య పురుషునిగా జీవింతును నీ వాక్య ప్రేరణలో జీవమును పొంది నీ నీతి మార్గములోనే నడిచేదా నీ వాక్య ప్రేరణలో జీవమును పొంది నీ నీతి మార్గములోనే నడిచేదా నీ ఆశతోనే చదివేదా రేయి పగలు ధ్యానం చేసి జగమంతనే కాటేదా నీ ఆశతోనే చదివేదా రేయి పగలు ధ్యానం చేసి జగమంతనే లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మన సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ జీవిత కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేను మనము అత్యంత దయానీయులము. మరణమున నిర్మించిన వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తువు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథమననుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము యేసు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము,
మంచి వాక్యము యేసు వాక్యము జీవన వినైన వాక్యము మనుషులకు ఆనందము జీవన వినైన వాక్యము మనుషులకు ఆనందము ఆలకించుడే ప్రభు మీతో ఉండునుగాక. పునీత లోక రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమందంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను సముద్ర తీర పట్టణము నుండి ప్రజలనేకులు అతడ చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూసి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగా ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పడపడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారి నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరుల ప్రవక్త పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్న పాఠాలు, ముఖ్యంగా మొదటి పాఠం సువార్త పాఠం, ఏ విధంగా దేవుని యందు నమ్మకం ఉంచి జీవించేవారు దీవించబడతారు అన్న విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి పాఠంలో ఇర్మియా ప్రవక్త చాలా గట్టిగా చెబుతారు.
అదే సందేశాన్ని మనం యేసుప్రభు మాటల్లో సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇర్మియా ప్రవక్త జీవితాన్ని గమనించినట్లయితే ఆయన క్రీస్తు పూర్వం 627 ప్రాంతంలో దేవుని చేత ప్రవక్తగా పిలువబడ్డాడు. అప్పుడు అతని వయసు సుమారు 23 సంవత్సరాలు మాత్రమే. అత్యంత చిన్న వయసులో మరి దేవుని యొక్క ప్రతినిధిగా ప్రవక్తగా పిలువబడి మరి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు గొప్పగా వినిపించిన వాడు ఇర్మియా ప్రవక్త. అదే రీతిలో ఎక్కువ కష్టాలు పడిన ప్రవక్త కూడా ఇర్మియా ప్రవక్తే. మనం గమనించినట్లయితే పెద్ద ప్రవక్తలు 4 ఉంటారు, చిన్న ప్రవక్తలు 12 మంది ఉంటారు. అందరిలో ఎక్కువగా మరి బాధలు అనుభవించి, అవమానాలు అనుభవించి, శ్రమలు అనుభవించింది కూడా ఇర్మియా ప్రవక్తే. అయినప్పటికీ దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను విస్మరించుకోకుండా దేవుని యొక్క సందేశాన్ని ఘనంగా వినిపించాడు. ముఖ్యంగా ఆయన యోదయ రాజ్యాన్ని యోషియా పరిపాలిస్తున్న కాలంలో ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. తర్వాత సిద్కియా మహారాజు పరిపాలన కాలం వరకు కూడా, అంటే క్రీస్తు పూర్వం 586 సంవత్సరం వరకు కూడా ఆయన ప్రవక్త విధి ధర్మం నిర్వర్తించి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు గొప్పగా తెలియజేసిన వ్యక్తి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇర్మియా నోటిలో దేవుడు చాలా బలమైన మాటలు పెట్టాడు. చాలా బలమైన మాటలు. ఎలాంటి మాటలు అంటే, తెల్లగించుటకును, కూలద్రోయుటకును, నాశనం చేయుటకును, పడగొట్టుటకును, పునర్మించుటకును, నాటుటకును తన దివ్య వాక్కును వినిపించుకునే అధికారాన్ని ప్రభు ఇర్మియాకి ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చూడండి. ఎంత పెళ్ళగించుటకును, కూలద్రోయుటకును, నాశనం చేయుటకును, పడగొట్టుటకును, పునర్మించుటకును, నాటుటకును దేవుడు అలాంటి దివ్య వాక్కును ఇర్మియా నోట్లు పెట్టి అధికారం ఇచ్చాడు ఈ వాక్కును ప్రకటించమని చెప్పి. అదే రీతిలో అందుకే చాలా అవమానాలకు లోనయ్యాడు. చాలా మంది వ్యతిరేకించారు, చంపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన వెనకంజ వేయలేదు. ఎందుకంటే స్వయంగా ఇజ్రాయేల్ ప్రజలు, ఎన్నుకున్న ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి దుర్భరమైన జీవితం జీవించారో కళ్ళారా చూశాడు. ఎందుకంటే ఆయన చాలా యెరూషలేము నగరానికి చాలా దగ్గరలో జీవించాడు చిన్నప్పటి నుంచి కూడా. ఆయన సొంత గ్రామం అనాతోతు ఆయన సొంత గ్రామం. అది యెరూషలేము నగరానికి చాలా దగ్గరలో ఉంటుంది. అందువలన చిన్నప్పటి నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించవలసిన ప్రజలు ఎలాంటి దుర్భరమైన జీవితం జీవించారో ఆయన కళ్ళారా చూశాడు చిన్నప్పటి నుంచి. అందువలన ఎప్పుడైతే దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడో ప్రవక్తగా పిలిచి తన వాక్కును తన నోటిలో పెట్టి, ఇదిగో ఇది నువ్వు చెప్పని చెప్పేసి ప్రజలు చెప్పని చెప్పాడో ఆయన వెనకంజ వేయలేదు, భయపడలేదు. అవమానాలు ఎదురైనప్పటికీ ఆయన తన పరిచర్యను ఆపలేదు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరి ఇర్మియా ప్రవక్త గొప్ప సందేశాన్ని మరి ప్రజలకు, ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క వాక్యంగా తెలియజేశాడు. ముఖ్యంగా ఈ నేపథ్యం ఈయన ప్రవక్త యోధా పాలకులను, మత నాయకులను తీవ్ర స్వరంతో మందలించాడు. ఇదిగో మీరు చేస్తున్నది తప్పు. మీరు దేవుని చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనబడ్డారు. ప్రజలను పరిపాలించడానికి, న్యాయబద్ధంగా ప్రజలకు అండగా ఉండటానికి, ప్రజలకు చేదోడు వాడుగా ఉండటానికి, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కానీ మీరు చేస్తున్నదేమి? మీరు స్వార్థ బుద్ధితో మీరు ఉన్న వనరులన్నీ కూడా మీకోసం, మీ విలాసాల కోసం, మీ జీవితం కోసం, మీ సుఖ సంతోషం కోసం హెచ్చిస్తున్నారు. అందువలన మీరు దేవుడు మిమ్మల్ని ఇదిగో శాపగ్రస్తులుగా భావిస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా వారు ముఖ్యంగా దేవుని మీద ఆధారపడుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈరోజు అందుకే చెప్తున్నాడు ఆయన గట్టిగా, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచి జీవిస్తారో వారు ఎలాంటి వారు కూడా చెప్తున్నారు. ఏటి ఒడ్డున నాటపడిన పండ్ల తోట ఉపమానాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పాట పాడింది అప్పటికప్పుడు నేను ఫ్రాంచైజ్ రాత్రి 10:30కి పంపించే ఆ పాట. రేపు ఈ పాట పాడుతాను, ఎందుకంటే ఇది మొదటి పాఠం. ఆ పాట మొదటి పాఠంలో వచ్చినారు. అందువలన ఎట్లా ఆయన పోలుస్తున్నాడు చూడండి. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు బద్దులుగా జీవిస్తారో అలాంటి వారు ఏటి ఒడ్డున నాటబడిన చెట్లతో సమానం, పండ్ల చెట్లతో సమానం.
ఆ విధంగా మనకు తెలుసు ఎటువంటి నాటబడి చెట్లు అంటే అవి పుష్కలంగా ఫలిస్తాయి, ఎండిపోవు. ఎందుకంటే వారికి ఆ చెట్లకి నీరు అందుతుంది, ఎప్పుడు కూడా కావలసినప్పుడు నీరు తీసుకుంటుంది. సో మనందరం కూడా ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ఎటువంటి నాటబడిన మొక్కలు ఏంటంటే ఇదిగో దేవుని చేత దేవునితో మరి మనం సహవాసం చేస్తూ దేవుని యొక్క అండదండలు మనం తీసుకుంటూ ఆ విధంగా జీవించాలని చెప్పేసి, ఆ విధంగా జీవించిన వాళ్ళు దేవుని యొక్క దీవెనలు పొందుతారు, ధన్యులని చెప్పి కూడా మరి యిర్మీయా ప్రవక్త ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి, ఈనాడు ఇక్కడున్న మనందరికీ వింటున్న ప్రతి వారికి కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా జరుగుతుంది, ఆయన అంటున్నాడు, ప్రభు అయిన దేవుని శరణ కోరి ఆయన తనను తప్పక కాపాడుతాను విశ్వసించేవాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వంటి వాడని చెప్పేసి, అతడు జీవజలాన్ని పొందుతాడని చెప్పేసి కూడా యిర్మీయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంకా తర్వాత ధర్మశాస్త్రాన్ని నిరంతరం మరి ఆనందంతో పాలనం చేయటం వలన యిర్మీయా ప్రవక్త దైవ జ్ఞానాన్ని పొందాడు. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం మరి ఆయన పారాయణం చేస్తూ ధ్యానం చేస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆ దైవ జ్ఞానాన్ని ప్రజలకు ఆయన ఉద్బోధించగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితం ఎలా కొనసాగుతుంది? దేవుడు యిర్మీయా ప్రవక్తను పిలిచినట్లుగా నన్ను, నిన్ను, మనందరినీ, మన జీవితాలు వేరు కావచ్చు. మాది గురు జీవితం, అమ్మగారుల మఠ జీవితం, మీది కుటుంబ జీవితం, కానీ పిలుపు ఒక్కటే. అదంతా పవిత్రమైన పిలిపే. ఎవరి పిలుపుకు అనుగుణంగా జీవించాలని దేవుడు మనందరిని కూడా ఎన్నుకున్నాడు. ఒక గురువుగా నన్ను, మఠవాసులుగా అమ్మగారులను, మరి కుటుంబీకులుగా, మరి గృహస్థ క్రైస్తవులుగా మిమ్మల్ని దేవుడు పిలిచింది ఇదిగో దేవుని మీద ఆధారపడి జీవించి దేవుని యొక్క వాక్కును ఇతరులకు, మేము మాకు అప్పచెప్పిన మరి ప్రజలకు, విశ్వాసులకు, తల్లిదండ్రులు వారి బిడ్డలకు, అదేవిధంగా మఠవాసులు వారి యొక్క పరిచర్యలో భాగంగా దేవుని యొక్క సత్య సువార్తను యిర్మీయాలాగా బోధించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా జరగాలంటే, దేవుడు కోరుకున్నట్లుగా మనము ధన్యత జీవితం జీవించాలంటే, దేవుడు కోరుకున్నట్లుగా ఆ దైవ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలంటే యిర్మీయా ప్రవక్తలాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పారాయణం చేయాలి. దేవుని యొక్క వాక్కును చదవాలి, ధ్యానం చేయాలి, దాన్ని హృదయంలోనికి స్వీకరించాలి, మన జీవితంగా అన్వయించుకోవాలి. అప్పుడే మనం వేరే వాళ్లకు యిర్మీయా ప్రవక్తలాగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం బోధించగలుగుతున్నాం. ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా? అటు కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు, నీకు తెలిసిన వారికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు సువార్తను బోధించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనమే కనుక అందరికి బోధిస్తూ కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు అందరు కూడా బోధించినట్లయితే మన దేవాలయాలు సరిపోవు. ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. తల్లిదండ్రులు ముఖ్యంగా, నేను నా బిడ్డలకు ఇదిగో దైవ జ్ఞానాన్ని బోధిస్తున్నానా? నేను ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మరి ప్రజలకు, నేను ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకు లేదా బిడ్డలకు బోధిస్తున్నానని తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా సంఘ సభ్యులుగా మనందరి బాధ్యత, సంఘ సభ్యులకు కూడా మనందరి బాధ్యత ఇదిగో దైవ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచడం. ఇంకా తర్వాత ఒక మాట చెప్పాలంటే, దేవుని నమ్మిన వారు ధన్యజీవులు అవుతారని, లోకాన్ని, మానవ మార్పులను నమ్ముకునేవారు అనాథాల పాలవుతారని ఈనాటి మొదటి పట్టణం మనకి తెలియజేస్తుంది. ఇదే సారాంశాన్ని మనం సువార్తలో కూడా వింటున్నాం. 4 ధన్యతా వచనాలు, 4 శాపనార్థాలు. ఏ విధంగా దేవుని చేత, దేవుని ఇష్టాత్మక జీవించేవారు ఏ విధంగా ధన్యత జీవితం జీవిస్తారు, లేదా దేవుని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎలాంటి అనర్థాలకు లోనవుతారు కూడా సువార్త పాఠంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం 2వ పాఠం గమనించినట్లయితే ఇది పోయిన ఆదివారం మనం చదువుకున్న పాఠానికి కొనసాగింపు. పోయిన ఆదివారం పట్టణంలో శరీరం యొక్క పునరుత్థానం గురించి మరి పౌలు గారు తెలియజేశారు. అదే ప్రబోధాన్ని ఈరోజు మనకి మళ్ళీసారి ఆయన హెచ్చరికగా కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ కొరింథీ ప్రజలు, సంఘంలో కొందరు క్రైస్తవులు లోకాంత్యంలో విశ్వాసులు శరీరం సహా పునరుత్థవుతారా లేదని అనే సందిగ్ధంలో ఉండేవాడు. అసలు శరీరం యొక్క పునరుత్థానం ఉందా అని చెప్పేసి గ్రీకు తత్వానికి లోనై వారు దీనికి వ్యతిరేకంగా నమ్మటం, లేకపోతే వ్యతిరేకంగా ప్రచారం చేయడం కూడా జరిగేది. వాళ్ళ యొక్క భావన ఏంటంటే, ఒకసారి జ్ఞానస్థానం పొందిన తర్వాత మనం నిత్య జీవితం పొందుతున్నాము,
అందువలన తర్వాత జీవించే జీవితం దాన్ని మనం పరిగణలోకి తీసుకోరాని అవసరం లేదని చెప్పేసి ఇలాంటి సందిగ్ధంలో ఉంటూ ఇలాంటి తప్పుడు ప్రబోధాలకు లోనే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ముఖ్యంగా పునరుత్థానమా లేదు, లేకపోతే శారీరక ఉత్థానం లేదని చెప్పేసి అలాంటి భావాలతో జీవిస్తున్న కొరింథీ ప్రజలకి పౌలు చాలా గట్టిగా హెచ్చరిస్తూ రాశాడు, చాలా గట్టిగా రాశాడు. జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవులు ప్రారంభిస్తున్న నూతన జీవితాన్ని వారు పునర్జన్మగా భావించేవాళ్ళు. మనం జ్ఞానస్నానం తీసుకుంటున్నాం, దాని ద్వారా మనం పవిత్రంగా మారుతున్నాం కాబట్టి ఇక అదే నిత్య జీవితం, అదే పునర్జన్మ అని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళు. అంటే శరీరం యొక్క ఉత్థానాన్ని వాళ్ళు విశ్వసించేవాళ్ళు కాదు. అలాంటి పెడదారులను ఖండిస్తూ వారి అపవశ్యపు ఆలోచనలను సవరిస్తూ శరీర పునరుత్థానం గురించి, క్రైస్తవ నిరీక్షణ గురించి పౌలు ఈ లేఖలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. అరే బాబు, మీరు నమ్మే సిద్ధాంతాలు కరెక్ట్ కాదు. మీరు దేవుడు ఒకటి చెప్తే, దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తున్నారు. ఇంకా తర్వాత యేసు ప్రభు తాను ఉత్థానమై మనందరికీ ఉత్థానం ఉన్నది, మనందరం కూడా ఆయనతో పాటు శరీర ఉత్థానాలు పొందుతామని అలాంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నారని చెప్పేసి మరి పౌలు గారు ఈ లేఖలో మనకు తెలియజేస్తున్నారు. మాటలో చెప్పాలంటే మృతుల పునరుత్థానాన్ని నమ్మని వారు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని కూడా నమ్మటం లేదు అని చెప్తున్నాడు. ఎవరైతే మృతుల పునరుత్థానాన్ని నమ్మరో అలాంటి వారు క్రీస్తు పునరుత్థానాన్ని కూడా నమ్మటం లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు ముఖ్యంగా కొరింథీ ప్రజలకి ఈనాడు మరి ఎవరైతే దీన్ని నమ్మటం లేదో వారందరూ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభువే ఉత్థానం కాకపోతే మన యొక్క విశ్వాసం వ్యర్థం అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు కనుక ఉత్థానం కాకపోతే మన విశ్వాసం వ్యర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక క్రైస్తవ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? క్రీస్తు పుట్టుక మీద కాదు, క్రీస్తు పునరుత్థానం మీద. ఎందుకంటే అందరిలాగా యేసుక్రీస్తు కూడా జన్మించాడు, అద్భుత విధంగా ఒక కన్యక ద్వారా జన్మించాడు, మనలాగా జీవించాడు. కానీ ఎవరు కూడా సమాధి నుంచి లేవలేదు, ఎవరికి కూడా ఖాళీ సమాధి లేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప. అక్కడ మనం పాలస్తీనా దేశం వెళ్తే యేసు ప్రభువును సమాధి చేయబడిన ప్రాంతానికి వెళ్తే అక్కడ రాసి ఉంటుంది, ఈజ్ రిజన్, ఆయన ఉత్థానమైన ఆయన ఇక్కడ లేడు, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారనే అర్థంతో అట్లా విధంగా ప్రశ్నిస్తారు. అందువలన పౌలు గారు చాలా గట్టిగా చెబుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువే గనక ఉత్థానం కాకపోతే నీ విశ్వాసం, నా విశ్వాసం, మనందరి విశ్వాసం వ్యర్థం. యేసుక్రీస్తు ఉత్థానమైనది కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసించే ప్రతి వారు కూడా ఉత్థానం అవుతారు, శరీర ఉత్థానాన్ని పొందుతారని చెప్పేసి స్వయంగా యేసు ప్రభువే చెప్తారు. దివ్య సప్రసాదాన్ని గురించి బోధిస్తూ ఆయన మరి మనం ఉత్థానం గురించి, నిత్య జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించారు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా పౌలు గారు ఈ యొక్క విషయాన్ని వారికి తెలియజేయడానికి కొంచెం గట్టిగానే మాట్లాడతారు. యేసుక్రీస్తు పునరుత్థానానికి, మోక్షారోహణ సత్యానికి పవిత్రాత్మ ప్రభువే ప్రత్యక్ష సాక్ష్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఉత్థానమయ్యారు, తర్వాత మోక్షారోహణమయ్యారు అన్న సత్యానికి పవిత్రాత్మే సాక్షి, ఇంకెవరు కూడా కాదు. పౌలు గారు కాదు, నేను కాదు, నువ్వు కాదు, మనందరూ కాదు, పవిత్రాత్మ. ఎందుకంటే ఎప్పుడు పొందారు పవిత్రాత్మని? అపోస్తులు ఎప్పుడు పొందారు? యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత. అదే కదా మనం తపస్కాలం ప్రారంభిస్తాం, 40 రోజుల తర్వాత మళ్ళీ మనం ఉత్థానం పండుగ కొనియాడతాం, మళ్ళీ తర్వాత 50 రోజుల తర్వాత పవిత్రాత్మ పండుగ కొనియాడతాం. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత తాను చేసిన వాగ్దానం ప్రకారం అపోస్తల మీదకి పవిత్రాత్మను పంపించారు. ఆ పవిత్రాత్మ రాకడతోనే తిరుసభ ఆరంభమైంది, తిరుసభ పుట్టుక రోజు అది. ఆ పవిత్రాత్మ ఆగమనం ద్వారానే మరి శిష్యులు, భయభ్రాంతులతో ఉన్న శిష్యులందరూ కూడా ధైర్యంతో బయటకు వచ్చి యేసుక్రీస్తు పునరుత్థాన క్రీస్తుని గురించి ప్రకటించగలిగారు. సో అందువలన ఎవరో కాదు, అపోస్తులు కాదు, లేకపోతే ప్రజలు కాదు, స్వయాన పవిత్రాత్మ సర్వేశ్వరుడే యేసుక్రీస్తు ప్రభు ఉత్థానమైనారన్న సత్యాన్ని తెలియజేసి, తర్వాత యేసుక్రీస్తు ఉత్థానమైన తర్వాత ఆ పవిత్రాత్మను శిష్యులందరి మీద పంపాడన్న సత్యాన్ని తెలియజేసినప్పుడు నిజంగా పవిత్రాత్మే యేసుక్రీస్తు ఉత్థానానికి సాక్ష్యంగా మనకి తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి వారికిలాగా ఇలాంటి ఆలోచనలు ఉండవు. అంటే ఉత్థానం లేదు, శరీరం ఉత్థానం లేదని ఉండకపోవచ్చు. కానీ మన జీవిత విధానం,
మన జీవిత విధానం అందుకు అనుగుణంగా ఉందా? నేను ఒకరోజు యేసుక్రీస్తు లాగా శరీర ఉత్థానాన్ని పొందుతాననే నమ్మకంతో మనం జీవిస్తున్నామా? బహుశా నోటి మాట ద్వారా మనం లేదని చెప్పటం లేదు, కానీ మన జీవితం ద్వారా లేదని చెబుతున్నాం. మన జీవితం ద్వారా లేదని చెబుతున్నాం. ఎందుకంటే మన మాటలు, చేటలు, జీవిత విధానం యేసుక్రీస్తు ఉత్థానానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండో పాఠంలో పునీత పౌలు గారు నిన్ను నన్ను మనందరిని ఆహ్వానిస్తున్నారు. మీరు ఉత్థాన పుత్రుల్లో, అదేవిధంగా యేసుక్రీస్తు లాగా మీరు కూడా శరీర ఉత్థానం పొందుతారు. అందుకు అనుగుణంగా తగిన విధంగా మీ జీవితాలను పవిత్రంగా జీవించండి, దేవుని మీద ఆధారపడి జీవించండి, మానవుల మీద కాదు దేవుని మీద ఆధారపడి జీవించండి అని చెప్పేసి ఈ రెండో పాఠం ద్వారా పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు మన సువార్త పాఠం లూకా సువార్తను చదువుకున్నాం. ఇదే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం అష్టభాగ్యాలు అని చెప్పేసి. అక్కడేమో పర్వత ప్రసంగం అంటాం. యేసు ప్రభు ఒక పర్వతం మీద కూర్చుండి వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన బోధించారు, సుదీర్ఘంగా బోధించాడు. ఆ సుదీర్ఘ ప్రసంగంలో భాగమే అష్టభాగ్యాలు కూడా, అష్టభాగ్యాలు. కానీ ఇక్కడ లూకా సువార్తలో యేసు మైదాన ప్రబోధం అంటారు. అంటే కొండ మీద కాకుండా ఒక మైదానంలో బోధించారని చెప్పేసి లూకా దాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కొండ మీద చెప్పినా మైదానంలో చెప్పినా ఖచ్చితంగా యేసు ప్రభు అష్టభాగ్యాల గురించి బోధించాడు. బహుశా వేరే వేరే సమయాల్లో కూడా బోధించుండొచ్చు. ఒకసారి కొండ మీద ప్రబోధం చేసి ఉండొచ్చు, మరొకసారి మైదానంలో చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అష్టభాగ్యాలు మనకు క్రైస్తవ జీవితానికి వెలుగుబాట. ఎవరైతే అష్టభాగ్యాలను అనుసరిస్తారో, ఎవరైతే అష్టభాగ్యాలను పాటిస్తారో అలాంటి వారు ధన్యులు. బహుశా మీకు చాలా మంది తెలిసి ఉండొచ్చు, మహాత్మా గాంధీ ఆయన ఇదిగో ఈ అష్టభాగ్యాలు చదివిన తర్వాతే ఈ అశాంతిని లేకపోతే అహింసను, హింస కాకుండా అహింసను ఆ వాదాన్ని ఆయన బలంగా ఆయన ప్రబోధించారని చెప్పి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన మనలా జ్ఞానస్నానం పొంది క్రైస్తవుడుగా మారిపోయినప్పటికీ క్రైస్తవ సిద్ధాంతం ముఖ్యంగా దీనికి బాగా ఆకర్షితులయ్యారని, అష్టభాగ్యాలకు ఆకర్షితులయ్యారని చెప్పేసి ఆయన యొక్క జీవితంలో కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే అష్టభాగ్యాలను చదివిన తర్వాత ఎవరు కూడా ఇండిఫరెంట్గా ఉండలేరు, లేకపోతే వేరే విధంగా జీవించలేరు. ఆ విధంగా యేసు ప్రభు మనకి ఈనాడు మనం గమనించినట్లయితే దీనిలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో యేసు ప్రభు ముఖ్యంగా ఆయన 2 భాగాలు బోధిస్తారు. మొదటిది ధన్యతా వచనాలు. ఈరోజు మనం చదువుకున్న సువార్తలో 4 ధన్యతా వచనాలు. ఈ ధన్యతా వచనాలను యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్నారు. తన చేత ఎన్నుకొనబడిన అపోస్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది 72 శిష్యులు కావచ్చు, వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు ఈ ధన్యతా వచనాలు పలుకుతున్నారు. ఎందుకంటే వీరందరూ కూడా పేదవారు, వీరందరూ కూడా చాలా చాలా పేదవారు. అన్ని కష్టాలు పడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు కూడా పడుతూ ఉన్నారు, ముఖ్యంగా నాయకుల వలన. ప్రభు శిష్యులు ప్రస్తుతం పేదరికంలో ఉన్నారు, ఆకలిగొని ఉన్నారు, శోకతప్తలై ఉన్నారు, ఇతరుల చేత ద్వేషింపబడుతున్నారు, వెలివేయబడుతున్నారు. అయినప్పటికీ వారు ధన్య జీవులని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు అపోస్తులను లేక శిష్యులను ఉద్దేశించి పలికారు. ఇక రెండవది యేసు ప్రభు ముఖ్యంగా అంటే దేవుని దృష్టిలో వారు భాగ్యవంతులని, దేవుడు అనుగ్రహించే పారలౌకిక బహుమానాలను వారు పొందగలుగుతారని, అంతేకాదు ప్రస్తుతం ప్రభు శిష్యులు జీవనం సాగిస్తున్న సామాజిక స్థితిగతులను రానున్న కాలంలో స్వయంగా ప్రభు అయిన దేవుడే మెరుగుపరుస్తారని, వారి జీవితాలలో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. వారి గురించి ఉద్దేశించి ఇదిగో మీరు ఈ విధంగా జీవిస్తున్నారు, ఇప్పుడు పేదరికంలో జీవిస్తున్నారు, ఆకలిగొని జీవిస్తున్నారు, శోకాలు తప్పులై జీవిస్తున్నారు, అందరి చేత ద్వేషింపడుతున్నారు, వెలివేయబడుతున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, అందరూ కూడా మీ వెంక చూస్తారు, మీ వైపు చూస్తారు. ఈ యొక్క పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో అలాంటి వారందరూ కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి వారు ధన్యత జీవితం జీవిస్తారు, సంతోషాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. తర్వాత అద్భుతమైన
దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు మొదట ఈ వాక్యాలను ఆనాడు శిష్యులతో, ఈనాడు మనందరితో కూడా పలుకుతున్నారు. ఈ ధన్యత వచనాలన్నీ కూడా నీతో నాతో మనందరితో పలుకుతున్నారు. బహుశా మనం కూడా అపోస్తులాగా కష్టాలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం, వేరే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటున్నారు, మన గురించి చెడుగా మాట్లాడుతున్నారు. కానీ మీరు దిగులు పడవద్దు, నిరుత్సాహానికి గురి కావద్దు. ఎందుకంటే స్వయాన యేసుప్రభు అన్ని కూడా అనిపించారు. యేసుప్రభు శిష్యులు అన్ని కూడా అనిపించారు. తిరుసభ చరిత్ర గమనించినట్లయితే యేసుప్రభుని అనుసరించే వాళ్ళందరూ కూడా వీటిని అనిపించారు. కానీ ఈరోజు వారు ధన్యులై పరలోకంలో పునీతులుగా వెలుగొందుతున్నారు. అదేవిధంగా మనందరం కూడా ఈ జీవితంలోనే ఇవన్నీ కూడా అనిపించవచ్చు. కానీ దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఒకరోజు నాకు ఇదిగో నాకు ధన్యత జీవితం వస్తుంది అని చెప్పి గమనించినట్లయితే ముఖ్యంగా ఆయన ధనికులను ఉద్దేశించి, కడుపు నిండిన వారిని ఉద్దేశించి, ప్రజల ప్రశంసలు పొందిన వారిని ఉద్దేశించి, పనికిరాలని చెప్పి సాధారణ భావించే వారిని, అలాంటి వారి గురించి ఇదిగో యేసుప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ చాలామంది బహుశా అనుకోవచ్చు, యేసుప్రభు ధనికులకి శాపార్థ పలికాను. ఎంత మాత్రం కాదు. ధనికులైనా పేదవాళ్ళైనా సరే మనమందరం కూడా యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవించాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలని చెప్పి తెలియజేస్తున్నాం. చాలాసార్లు మనం చూస్తున్నాం, మన యొక్క జీవిత అనుభవం కూడా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఆర్థిక పరంగా వెసులుబాటు లేనప్పుడు చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడతాం, ప్రార్థన చేస్తాం. కొంచెం ఆర్థిక పరంగా వెసులుబాటు పొందిన తర్వాత గుడికి రావడం మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు, దైవ కార్యాలు మర్చిపోతున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మర్చిపోతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి యేసుప్రభు, అంటే ధనికులందరినీ కాదు, కానీ ఏ విధంగా యేసుప్రభు చెప్పారో, ధనం ఏ విధంగా మనల్ని దేవునికి దూరం చేస్తుందో, ఒకసారి ధనం ఏమానికి లోనైనప్పుడు ఏ విధంగా మనం దేవునికి దూరం అవుతారో యేసుప్రభు చెప్పారు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెద్దంలో దూరిపోవడం సులభం అని చెప్పేసి యేసుప్రభు చెప్పడం ద్వారా అక్కడ ధనవంతుల్ని లేదా ధనాన్ని ఖండించడం కాదు. కానీ ఒకసారి మనం ధన వివాహం కలిగినప్పుడు, ధనమే ప్రాధాన్యత భావించినప్పుడు, ఇక ధనమే సర్వస్వాన్ని భావించినప్పుడు ఖచ్చితంగా మరి పరలోకానికి, దేవుని యొక్క రాజ్యానికి దూరం అవుతారని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఏ విధంగా మనము ఏ కోవకి చెందుతున్నాం? మొదటి కోవ ధన్యత జీవనం పొందేవారు, రెండో కోవ అనంతాలకు లోనేవారు. దైవ చట్టాన్ని కాదని, దైవ చట్టానికి లోబడి జీవించుకోకుండా ఇష్టానుసారంగా నేను చేయొచ్చు లేదా ఆ విధంగా చేయొచ్చు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అలాంటి వారిని యేసుప్రభు ఈ రెండో భాగంలో సువార్తలో ఖండిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే యేసుప్రభు ముఖ్యంగా ఆయన చెప్తున్నారు, ఆయన దేవునికి విధేయులు, స్వయంగా తండ్రి దేవునికి సిద్ధపరిచిన శేష ప్రజలు ఒకరైన శిష్యులు ప్రభు ఈ అనర్థ వచనాలను పలకవలసిన అవసరం ఏంటి? అందుకు మూలంగా లభించే జవాబు ఒకటే, అదేమిటంటే హెచ్చరిక. అంటే చాలా మంది అనుకుంటవచ్చు కేవలం యేసు ప్రభు ధనవంతులతో మాత్రం మాట లేదు. ఏ యేసు ప్రభు అయితే ధనిత వచనాలను శిష్యులకు చెప్పారో ఆ శిష్యులకు కూడా ఇదే వాక్యాలు తెలియజేస్తూ, ప్రభు మీరు ఈ విధంగా ఒకసారి మరి దేవుని యొక్క అనుగ్రహాలకు లోనైనప్పుడు మీరు విచ్చలవిడిగా కాకుండా మీరు దేవుని ఇష్ట ప్రకారం జీవించాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఆ శిష్యులకు కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా యేసు ప్రభు మనుషుల్లో సాధారణంగా కనిపించే రెండు రకాల ధోరణులకు సంబంధించిన సందేశం ఇది. నేను పూజారంభంలో చెప్పాను, రెండు రకాల ప్రజలు ఉంటారు, మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, నీతి లేకుండా జీవించేవాళ్ళు, దేవుని యొక్క ఆశీర్వచనాలు పొంది జీవించేవారు, శాపగ్రస్తులు, ధన్యత జీవితం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని మాత్రమే నమ్మి ఆయన మాటకే కట్టుబడి జీవించేవారు మొదటి రకానికి చెందుతారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవించి దేవుని మీద మాట మీద నమ్మకం జీవిస్తారో అలాంటి వారు మొదటి క్రోవ కంటే ధన్యత జీవించే వారిలో ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించి మరి తమకు జీవితంలో మరి ఆ విధంగా చేస్తారు, వారు దేవునికి దూరం అవుతారు, శాపగ్రస్తులు అని చెప్పేసి ఈనాటి
సువార్త పాఠం ద్వారా, మొదటి పాఠం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా పిలిచాడు. ఈనాటి సువార్త పాఠంలో యేసు ప్రభు ప్రస్తావించిన 2 రకాల వ్యక్తుల మధ్యలో 2 వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు. నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటారు. దేవుని నమ్మి నీతి నిజాయితీగా బతికేవారు పేదరికంలో మగ్గుతూ ఉండటంతో, ఆకలి దప్పులతో, అరకొర ఆదాయాలతో దీనంగా బ్రతుకుతూ ఉండటం, తమను పీడించే వారిని, బాధించే వారిని ఎదిరించలేని నిస్సహాయులుగా శోకిస్తూ ఉండటం, సాటి వారి ద్వేషాలకు గురై విలవిలలాడుతూ బతకటం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. కనీసం వారు ఎదిరించి మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ నమ్మండి, ఆ విధంగా బాధపడుతూ అరకొర జీవితం జీవిస్తూ, లేకపోతే ఈ విధంగా జీవించేవారు వారు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రలు అవుతారని చెప్పేసి ఈనాడు పాఠాలు, మా సువార్త పాఠం మనకు తెలియజేస్తుంది. ముందుగా మనం ఈ 2 రకాల మనుషులు ఏ రకానికి, ఏ కోవకు చెందిన వారమో ప్రశ్నించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఏదో కోవకు చెందుతాం. మనం ఏ కోవలో ఉన్నాం ఎవరు బయటకు చెప్పని అవసరం లేదు. నేను ప్రశ్నించుకోవాలి, నువ్వు ప్రశ్నించుకోవాలి, మనందరం ప్రశ్నించుకోవాలి. మరి ఏ విధంగా మనం దేవుని మీద ఆధారపడి జీవించి దేవుని యొక్క అనుగ్రహాలకు లోనవుతున్నామో, లేకపోతే దేవుని విస్మరించి, దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించి ఏ విధంగా దేవునికి దూరం అవుతున్నామో, మన కుటుంబాలను దేవునికి దూరం చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం, పరిశీలించుకుందాం. ఈ వాక్యపు వెలుగులో ఎప్పుడు కూడా మనందరం కూడా క్రైస్తవులుగా, కథోలికలుగా, ఎన్నుకొనబడిన వారిగా దేవుని ఆజ్ఞల మీద, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దైవ చట్టానికి లోబడి జీవిస్తూ, దేవుని మీద నమ్మకంతో జీవిస్తూ, అలాంటి జీవితాన్ని, ధన్యత జీవితం మనకి ఇవ్వమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అందరు నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య వాక్కులో దేవుని మీద ఆధారపడి జీవించేవారు ధన్యులని మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ఎప్పుడు కూడా మనము, మన కుటుంబాలు, మన సంఘాలు, విశ్వాసులందరూ కూడా దేవుని మీద ఆధారపడి జీవించే శక్తిని, బలాన్ని మన విశ్వాసుల ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుందాం. సత్యశ్రీ సభ కొరకు ప్రార్థన చేద్దాం. తిరుసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ బాబు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల విశ్వాసం దేవుడు దీవించి వారి యొక్క పరిచర్యను బలవంతం చేసి ఆ పరిచర్య ద్వారా ఇంకా అనేక మందిని తిరుసభలో చేర్చే గొప్ప అవకాశాన్ని వారికి అనుగ్రహించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో ప్రజల యోగక్షేమాల నుంచి ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ప్రజల అభివృద్ధి కోసం ఎత్తించే విధంగా వారికి కావాల్సిన మంచి మనసు మరి రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు దేవుడు దయచేయాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి వారు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి ఆరాధనలు పాల్గొనే గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని వారికి ఇవ్వమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. చదువుకునే పిల్లల కోసం ప్రార్థన. మరి ముఖ్యంగా చాలా మంది ఎగ్జామ్స్ ప్రారంభించారు. సెంట్రల్ సిలబస్ లో చదువుతున్న వాళ్ళందరూ ఎగ్జామ్స్ ప్రారంభించారు. వారందరం దేవునికి అర్పిస్తూ మరి సంవత్సరాల్లో కూడా ఎంతో కష్టపడి చదివారు. దానికి తగిన ఫలితం పొందే విధంగా వారు మంచిగా పరీక్షలు రాసి
మరి వారికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకునే విధంగా, దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా, తల్లిదండ్రులకు సంతోషం కలిగించే విధంగా ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. సకల ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా లేని దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో చనిపోయిన వ్యక్తుల ఆత్మలను దేవునికి అర్పిస్తూ దేవుడు వారికి నిత్య జీవితాన్ని ప్రసాదించాలని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, విశ్వాసంతో నమ్మకంతో ఈ మీ బిడ్డలు జరిగిన పనులు దీవించి ఆలకించండి. మీ చిత్త ప్రకారం మేము అడుగున్నట్లే మాకు అనుగ్రహించి ఎప్పుడు కూడా మీ యొక్క మార్గం నడుస్తూ మీ యొక్క దీవులు పొందుతూ మీ మీద నమ్మకం జీవించే శక్తిని బలాన్ని ఆత్మను దయచేయమని మన ఆలుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థింపుము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము
మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపును త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయం. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణం నుండి ముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజ గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారముల నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోకదళమన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలను బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె మహావిరక్త పతకుని జోజపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును ఏర్పరిచే నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ప్రాంత జగద్గురువును మా జోసఫ్ రాజాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అతట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపరాక కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభునేశ్వ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. Please come here. ఇంకొక రాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థనను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రభుని కొనగా పునీత ఇన్యాన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేకరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచిన్నారు, నా ఇంట్లను ఎంచి ఉన్నారు అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా దేవుని వారిని నా ఆత్మైక మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలెనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోక ప్రజల రక్షణ కొరకు మేము ఆనందంతో సత్ఫలములకున్నట్లు కృప చూపము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. పరిశుద్ధ బాబు గారి తలంపులు నెరవేరినట్లు, మన బిషప్ తండ్రి గారి తలంపులు నెరవేరినట్లు, అలాగే మన విచారణ గురువుల తలంపులు నెరవేరుట కొరకు పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానానికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిగిలే పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిగిలే పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిగిలే పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకల కావలి సన్మస్కులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున